ప్రేమ గుడ్డిది అనే మాట వింటూ ఉంటాం, వాడుతూ ఉంటాం. దానికి కరెక్ట్ ఉదాహరణ మాత్రం ఢిల్లీ పేలుడు కేసులో నిందితురాలు డాక్టర్ షాహిన్ సయీద్. ఆమె ఒక డాక్టర్, కానీ బాధ్యతాయుతమైన పని చేస్తూనే ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్న సయీద్కు అనేక మార్లు ప్రేమ విఫలమై పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. దీంతో కొత్తగా చిగురించిన ప్రేమలో మునిగిపోతూ ఉగ్రవాదంలో తేలింది. లక్నోకు చెందిన డాక్టర్ షాహిన్ సయీద్ తన కెరియర్లో బెస్ట్ ప్లేస్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఆనందం కరువైంది. సయీద్ 2003లో డాక్టర్ జాఫర్ హయత్ను వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. అనేక కారణాలతో 2012లో చివర్లో ఆ దంపతులు 10 ఏళ్ల వైవాహిక బంధానికి తెరపడింది. విడాకులతో కుంగిపోయిన సయీద్ అనంతరం ఘజియాబాద్కు చెందిన వస్త్ర వ్యాపారిని 2వ వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి సయీద్ జీవితంలోకి కశ్మీరీ వైద్యుడు, ఆమె జూనియర్ డాక్టర్ ముజ్మిల్ షకీల్ ప్రవేశించడంతో ఆమె కథ మరో మలుపు తిరిగింది. హర్యానాలోని అల్ ఫలా విశ్వవిద్యాలయంలో ఇద్దరూ కలిసి పనిచేయడం, రోజువారీ మీటింగ్లతో వారి మధ్య ప్రేమ చిగురించింది. 2023 సెప్టెంబర్లో వీరిద్దరూ మసీదులో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ కొత్త బంధం సయీద్కు ఇంతకు ముందు ఎప్పుడూ లేని ప్రపంచానికి పరిచయం చేసింది. ముజ్మిల్తో కలిసి జీవితం సాగుతున్న తరుణంలో ఆమె మతపరమైన కార్యకలాపాలు, విద్యార్థి సమావేశాల్లో విరివిగా పాల్గొనడం ప్రారంభించారు. ఈ సమయంలో జైషే మహ్మద్ మహిళా విభాగమైన జమాత్ ఉల్ మొమినాత్ సభ్యులు ఆమెను సంప్రదించారు. డాక్టర్ షాహిన్ సయీద్ మేధస్సు, సామాజిక గుర్తింపును వాడుకొని ఆ ఉగ్రవాద సంస్థలు ఆమెకు తీవ్రవాద భావజాలంలో శిక్షణ ఇచ్చాయి. దీంతో ఆమె వైద్యురాలిగా తనకున్న గుర్తింపును ఒక కవచంగా ఉపయోగించుకున్నారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా మధ్య ప్రయాణాలు సాగిస్తూ సందేశాలు అందించడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు బదిలీ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్లోని జేఈఎం వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి నేతృత్వంలోని జమాత్ ఉల్ మొమినాత్ భారత శాఖకు డాక్టర్ షాహిన్ బాధ్యతలు చేపట్టినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇదే విధంగా 5 ఉగ్రవాద వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఆమెకు అప్పగించినట్లు సమాచారం. డాక్టర్ షాహిన్ సాయించిన ఈ ఉగ్రవాద ప్రయాణం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన 10/11 పేలుడు ఘటనతో వెలుగులోకి వచ్చింది.